హాయ్ ఫ్రెండ్స్. 'కూలీ' మూవీ చూసానండి. మూవీలో ఓన్లీ ద సేవియర్ అంటే రజనీకాంత్ గారే అనిపించింది. ఎందుకంటే ఆ స్టోరీ ఎగ్జిక్యూషన్ తెలుసుకున్న తర్వాత వాళ్ళు తీసుకున్న ఆ పాయింట్ మొబైల్ క్రిమినేషన్ చైర్ గురించి నాకెంత నాకసలు ఆ పాయింటే నచ్చలేదు. అండ్ 'లోకేష్ కనకరాజు మావ' కొంప ముంచేసాడు ఈ పాయింట్‌ని తీసుకొని. అండ్ ఇంతమంది స్టార్ కాస్ట్‌ని ఇంత వర్స్ట్ స్టోరీ తోటి ఎట్లా ఒప్పించాడో అర్థం కాలేదు. ఎస్పెషల్లీ 'నాగార్జున' గారు. నాకత మూవీ మొత్తం చూసాక 'నాగార్జున' గారు ఏం నచ్చి ఈ సినిమా ఒప్పుకున్నారో నాకైతే అర్థం కాలేదు. ఇంక్లూడింగ్ 'నాగార్జున' గారు, ఇంక్లూడింగ్ 'ఉపేంద్ర' గారు, ఇంక్లూడింగ్ 'ఆమీర్ ఖాన్' గారు ఇంతమంది ఏం నచ్చి ఈ సినిమా ఒప్పుకున్నారో నాకైతే అర్థం కాలేదు. లైక్ నేనేం ఈ మూవీకి యాంటీ అయితే కాదు. ఎందుకంటే మూవీ చూసి చెప్తున్నాను కాబట్టి నేను. లైక్ ద ఓన్లీ సేవియర్ రజనీకాంత్ గారే అనిపించింది. ఆ మ్యూజిక్. ఆ మ్యూజిక్ లేకపోతే ఇంక ఆయనతో గూడా మనకి చాలా లైక్ ఇరిటేషన్ వచ్చేది. సో, నాకైతే 'లోకేష్ కనకరాజ్' గారిని చూసిన తర్వాత ఆయన్ని అదే చైర్‌లో కూర్చోబెట్టి ఎందుకు మావ ఇలాంటి స్టోరీ తీసావు అనిపించి అని అడగాలనిపించింది. సో, ప్లీజ్ ఒకసారి చూస్తేనే సరిపోద్ది. మనం లైక్ ఎక్కువ ఓవర్ ద హైప్‌తో ఎళ్తే చాలా డిసప్పాయింట్ అయితాం. సో, ప్లీజ్ బీ కేర్‌ఫుల్ ఫ్రెండ్స్.